ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఇప్పటి నుంచైనా నీ కోసం నువ్వు బతుకక్క. నీ ప్రేమను నువ్వు బతికించుకో. దేవుడు బాబస్సంటి మనిషి నీలాంటి దేవతని ఎలుకోవాలక్క. లేదంటే ప్రియా అసొంటి పాపిష్టోళ్ళకి నువ్వు అవకాశం ఇచ్చిన దానివవుతావు. ధనం మూలం కాదమ్మా, గుణం కావాలి. నీకున్న ఆ గొప్ప గుణమే ఈ బాబు గుండెల్లో గుడిగా మారింది. నిన్నే దేవతగా తనలో ప్రాణప్రతిష్ఠ చేసుకుని ప్రేమతో ఆరాధిస్తున్నాడు. ప్రేమించే మనుషుల్ని చూశాం గాని తన ప్రాణమే నువ్వన్నట్టు ప్రేమించే ఎలాంటి బాబుని నేనింతవరకు చూడలేదమ్మా. నా కోసం తన ప్రాణాన్ని కూడా లెక్క చేయని అర్జున్ బాబు నా ప్రేమ కోసం ఎన్ని అవమానాలు భరించిండు. గా బాబే దేవుడు బాబని తెలిసాక కూడా నేనింకా నా మనసుని ప్రేమని చంపుకుని బ్రతకటంలో అర్థమే లేదు. ఆ దేవుడు బాబుని ఒక్కసారి చూడాలని గంతగనం తప్పించిపోయిన నేను నన్ను ప్రేమిస్తున్న అర్జున్ బాబేగా దేవుడు బాబుని తెలిసినాక కూడా ఇట్లా ఆగిపోతే దానికన్నా మూర్ఖత్వం ఏముంటది? లేదు, నా మనసుకి నేను ద్రోహం చేసుకోలేను. నాకు అర్జున్ బాబు కావాలి. నా దేవుడు బాబే నా సర్వస్వం. వస్తున్నా అర్జున్ బాబు, నీకోసం నేను వస్తున్నా. ఏంటి కావేరి, కొత్తగా రెక్కలొచ్చనే అంటూ చాలా ఫీల్తో ఎమోషన్తో హై టెంపోలో బయటికెళ్తున్నావు? ఏదైనా స్పెషల్? స్పెషలే. నీ బతుకుని అర్జున్ బాబు ముందుకి తీసుకురాబోతున్నా. మంచిదాని ముసుగులో ఇప్పటిదాకా నువ్వు కక్కిన విషాన్ని ఇయాల తిరిగి నీ మీదే చల్లబోతున్నా. నీ విషపు కోరల్ని మా దేవుడు బాబు ముందు, అదే నీ బావ అర్జున్ బాబు ముందు పీకి పారైపోతున్నా. అంతేకాదు, నా మనసులో అర్జున్ బాబు మీద పెంచుకున్న ప్రేమని మొదటిసారిగా ఇప్పుడు వెళ్ళి చెప్పబోతున్నా. నువ్విప్పుడు అక్కడికి వెళ్తే ఆ ఇంట్లో నీకు రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానం పలుకుతారనుకున్నావా? నువ్వు చెప్పే నిజాలని మా అర్జున్ బావ నమ్మేస్తాడనుకున్నావా? అది గతం. ఇప్పుడు నీకు అక్కడ అంత సినిమా లేదులే. నిన్ను ఇంకా నన్ను నీ మాటలతో కంట్రోల్ చేయాలనే చూస్తున్నావా?
తోలు వలిచి ఆరగడతా. తప్పుకో. ఏంటి కావేరి, ఏంటి ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ నీకు? అసలు అర్జున్ బావ దృష్టిలో ఇప్పుడు నువ్వేంటి? అసలు ఆ ఇంట్లో నీకున్న పొజిషన్ ఏంటి? ఇలా నీ ముందుకొచ్చిన నేను ప్రస్తుతం అక్కడేంటి? ఇవేవి ఆలోచించే పనే లేదా? ఏందే ఇప్పుడు నీ బతికి ఆడ బజార్లో పడుతుందా అని కొత్త డ్రామా షురూ చేసావా? డ్రామాలు, వీధి బాగోతాలు ఎన్నాడాలో అన్నాడేశాను కావేరి. ఇక ఆడ్డానికి అక్కడ కొత్తగా ఏమీ లేదు. నిన్నక్కడ్నుంచి దూరం చేసిన ఈ గ్యాప్లోనే అంతా సెటప్ చేసేశాను. నౌ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ మై హ్యాండ్. ఏంటి నమ్మబుద్ధి కావడం లేదా? నువ్వు నా మీద చేయి చేసుకున్నా కూడా నా రియాక్షన్ ఇంత కాన్ఫిడెంట్ గా ఎందుకుందో చెప్పు. ఎందుకంటే నేను నిన్ను కొట్టిన దెబ్బకి ఇక ఈ జన్మలో నువ్వు కోలుకోలేవు కాబట్టి. ఇప్పటి వరకు నేను కొట్టిన దెబ్బలు నీకు తెలుసు, కానీ ఇప్పుడు కొట్టబోయే ఈ చావు దెబ్బేంటో నీకు తెలీదు కదా. ఈరోజు గుళ్ళో నీకు శివకి ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ అయింది కదా. సేమ్ డేట్ కి అర్జున్ బావ ఎంగేజ్మెంట్ నాతో జరగబోతుంది. ఇది అబద్ధం కాదు కావేరి, పచ్చి నిజం. యాక్చువల్గా నేను మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకో తెలుసా? నీకు ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ అయింది అన్న విషయాన్ని అడ్డు పెట్టుకుని బావని నేను బాగా రెచ్చగొట్టాను. అది ఎంతలా అంటే నీ మీద పంతంతో మా నిశ్చితార్థం డేట్ ఫిక్స్ చేసేంత.